తమిళనాడులో విజయ్ విక్టరీ వెనుక ఏపీ నుంచి ఎవరున్నారు? ఎవరి మేనియా టీవీకే గెలుపు బాటలో కీలకమైంది. ఈ విషయంలో ఆ మధ్య వైసీపీ వాళ్ళు చేసిన హడావుడి ఇలాంటి చర్చకే దారితీసింది. అయితే ఆ అంశంలో ఇప్పుడు జగన్ ఇచ్చిన క్లారిటీ పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది, కానీ జగన్కి ఎలా ఉంటున్నాయా? విన్నారుగా, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ మాటలు ఎవరినుద్దేశించన్నారో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది కదా. ఎస్, తమిళనాడు సీఎం విజయ్ గురించే జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏమిటి సందర్భం, ఎందుకు ఈ కమెంట్స్ అంటే, తమిళనాడులో విజయ్ విజయం వెనుక మీరు కూడా ఉన్నారట కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి అంటూ మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు ఇలా బదులిచ్చారు జగన్. ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది, కానీ జగన్కి ఎలా ఉంటున్నాయా? ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది, కానీ నాదేముంటుందయ్యా అంటూ విజయ్ గెలుపుపై జగన్ క్లారిటీ పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. అయితే తమిళనాడు ఎన్నికల ఫలితాలొచ్చాక వైసీపీ మాత్రం లోకల్ గా మరొక వర్షన్ వినిపించింది. ప్రచారంలోనూ ప్రజల్లోకి వెళ్లడంలోనూ సేమ్ టు సేమ్ జగన్ ని ఫాలో అయిపోయారు కాబట్టి విజయ్ సక్సెస్ అయ్యారంటూ చెప్పుకొచ్చారు ఫ్యాన్ పార్టీ నేతలు. తమిళనాట కూడా జగన్ మానియా పనిచేసిందన్నారు. సో ప్రతిదీ కూడా మీరు చూస్తే మాట గాని, ప్రజలకిచ్చిన వాగ్దానాలు గాని, మీటింగ్స్ లో మాట్లాడే విధానం గాని అన్నీ కూడా విజయ్ జగన్ గారిని ఫాలో అయ్యారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడైతే విజయ్ ఆ ఫోటో చూపించాడో అప్పుడే ఆయన కూడా జగన్ గారిని గౌరవిస్తున్నారన్న సంగతి తెలుస్తుంది. సో అవన్నీ చూసిన ప్రజలు ఈరోజు విజయ్ని ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నారు అంటే జగన్ గారిని కూడా వాళ్ళు ఆశీర్వదించినట్టే లెక్క. విజయ్ ఎన్నికల ప్రచార సమయంలో ఒకానొక చోట టీవీకి అభిమానుల చేతుల్లో జగన్ ఫోటోలు దర్శనమిచ్చాయి. ఒక ఫంక్షన్లో జగన్ విజయ్ కలిసి పాల్గొన్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో విజయ్ వెంట జగన్, జగన్ బాటలోనే విజయ్ అన్నట్టుగా ప్రచారం జరిగింది. అనూహ్యంగా ఎన్నికల్లో విజయ్ విజయం దక్కించుకోవడంతో తమ నేత వల్లే అంటూ ఉప్పొంగిపోయారు వైసీపీ అభిమానులు. అయితే జగన్ మాటలతో దీనిపై ఇప్పుడొక క్లారిటీ వచ్చేసిందన్నమాట.